హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి కాంబినేషన్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి ఎగ్ మసాలా కర్రీ. ఈ ఎగ్ మసాలా కర్రీకి ద బెస్ట్ కాంబినేషన్గా బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎగ్ మసాలా కర్రీ రోటీతో అయినా, పుల్కాతో అయినా, చపాతీతో అయినా, వేడివేడి అన్నంలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ బగారా రైస్తో అయితే ఇంకా బాగుంటుంది. అందుకని ఈ బగారా రైస్తో ఈ ఎగ్ మసాలా కర్రీని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని, బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని రైస్ నానడానికి సరిపడిన నీళ్ళను వేసి ఈ రైస్ని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన పులావ్ గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. పూర్తిగా నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరాని వేసుకొని దాంతోపాటుగా మీ కిచెన్లో అవైలబుల్గా ఉండే హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసేసుకొని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఫుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న గుప్పెడు పుదీనా, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1/2 టీ స్పూను గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ కలిపి 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. కారాన్ని ఇష్టపడే వాళ్ళు మీ రుచికి తగినట్లుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పొడవుగా కట్ చేసుకున్న 1 టొమాటో, ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసుకున్న 2 కప్పుల బాస్మతి రైస్కి 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్ళ చొప్పున 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తాన్ని వేసేసుకొని మీకు అవసరం అనుకుంటే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఎసరు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ను కూడా చెక్ చేసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఎసరు తగ్గింది, రైస్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేస్తున్నాను. బగారా రైస్ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా బగారా రైస్ని దమ్ పెట్టుకునే ముందు 1 స్పూన్ పెరుగును కనుక వేసుకుంటే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. అందులోనూ ఫ్రెష్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఈ పెరుగు మొత్తం రైస్కి బాగా పట్టేలా కలుపుకొని పైన సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి మూత పైన ఏదైనా బరువుని పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో రైస్ని దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే చెక్ చేయకుండా 5 నిమిషాల గ్యాప్లో రైస్ని చెక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూడండి, పొడి పొడిలాడుతూ రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడటానికి ఎంత పర్ఫెక్ట్గా ఉందో దీని టేస్ట్ అంతకు రెట్టింపు బాగుంది. వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఎగ్ మసాలా కర్రీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన 3 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న 2 టొమాటో ముక్కలు, 10 జీడిపప్పుల్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా 10 సెకండ్ల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి గుప్పెడు పుదీనా, సన్నగా కట్ చేసుకున్న ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. ఖచ్చితంగా కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువగా ఉంటే ఈ మసాలా గ్రేవీ అంత బాగుంటుంది. ఆకులు సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. గ్రేవీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక 5 జీడిపప్పుల్ని, ఒక కట్ట కొత్తిమీర, కావాలి అనుకుంటే ఇంకొక టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉండగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదు పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయినా పేస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగ్ ఏమాత్రం కూడా క్రాక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా షెల్ అయితే రిమూవ్ అయిపోతుంది. కొన్నిసార్లు వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ తెలుగు వర్డ్ గుర్తురాక ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. చూడండి, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవడం వల్ల షెల్ ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో, ఎగ్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ ఎగ్స్కి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ కోసం ఎగ్స్ రెడీగా ఉన్నాయి, గ్రేవీ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇంకా ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడమే. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఈ కారం, పసుపు ఎగ్స్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకుల్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 ఫుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని వేసుకోవాలి. గ్రేవీ పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వేసుకున్న ఆయిల్ని గ్రేవీ పూర్తిగా అబ్జర్వ్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేసిన ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను జీరా పౌడర్, 1/2 స్పూను కసూరి మేతిని వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ పేస్ట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారాన్ని మీ స్పైసీకి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని ఈ మసాలా వాటర్ రెండు బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ పూర్తిగా కలిసి గ్రేవీలా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మసాలా గ్రేవీలో ఎగ్స్ బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంతా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే.
ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ రెండింటిని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ మసాలా కర్రీ బగారా రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.